morning, sir. What a great day for you, man. Nice to see you, man. Yeah. Sir, he is. Please come, sir. Good morning, sir. I'm coming to my office for the second time. Yes, sir. I have Sir. The new government can revitalize. వి మధుసూదన్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నాది ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఈ రెండు డైరెక్టరేట్ ఇప్పుడు దో ఎన్సీసీ సెపరేట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రూప్ సెపరేట్గా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ తెలంగాణ గ్రూప్స్. కానీ డైరెక్టరేట్ ఇంతవరకు సెపరేట్ అవ్వలేదు, ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్ ఉందండి. త్వరలోనే ఇండిపెండెంట్గా ఇక్కడ డైరెక్టర్ ఉంటుంది, ఇక్కడ డైరెక్టరేట్ ఉంటుంది. డైరెక్టరేట్ హెడ్ కూడా ఇప్పుడు నేను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అంటే ఇక్కడ ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్ కానీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కానీ వస్తారు. నేను వస్తుంటాను గుంటూరుకి, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి రావాలి, ఇక్కడ నుంచి ఆపరేట్ చేయాలి. నేను వస్తుంటాను, మా స్టాఫ్ వస్తుంటారు అక్కడి నుంచి. ఇక్కడ ఆఫీస్ నడిపించేది కేసీఆర్ మేడం నడిపిస్తుంటారు, ఇక్కడ ఏడీగా ఇక్కడ చూసుకుంటారు. నా రిప్రజెంటేటివ్గా నా వర్క్ కోఆర్డినేషన్, గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేయడం అన్నీ చాలా నడుస్తుంటాయి. నేను ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ అంటే ఇప్పుడు కలవలేదు, ఎవరిని గవర్నమెంట్ ఆఫీసర్ని కలవలేదు, కలుద్దామని వద్దామని అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే వచ్చాను యాక్చువల్లీ. బట్ సమో అందరూ బిజీగా ఉన్నారు, సో అది జరగట్లేదు. బట్ నెవర్‌థెలెస్ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ డైరెక్టరేట్లో డిస్కషన్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ నడుస్తుంది, మనకు ఒక 26,000 కొత్త వేకెన్సీస్ వచ్చాయి. వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడెక్కడ యూనిట్స్ని మూవ్ చేయాలి, మైనర్ యూనిట్స్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయాలి, చిన్న యూనిట్స్ పెద్ద యూనిట్స్గా చేయాలి. కొన్ని యూనిట్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మన ఎన్సీసీ ఫుట్ ప్రింట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో లేదు ఆంధ్రప్రదేశ్లో. అది చేయాలంటే మేము కొన్ని యూనిట్స్ని మూవ్ చేయాలి. ఇప్పుడు మేము చేస్తుంటే మేము ఇంటర్నల్ స్టడీ చేస్తాం, ఇది ఎలా చేయొచ్చా, ఆల్రెడీ స్టడీ జరిగిపోయింది. బట్ ఎలా చేద్దాము, దీని ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఏంటి, గవర్నమెంట్తో మనం ఎలా టేకప్ చేద్దాం ఇష్యూస్. ఎందుకంటే అందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మన వైఐటీసీ ఆఫ్ కోర్స్, మీ కమాండర్ వైఐటీసీ డిపార్ట్మెంట్. ఒకటే కాకుండా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు కొత్తగా వీళ్ళంతా చేంజ్ అయ్యారు. ఐ షుడ్ మీట్ దమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎన్సీసీ గురించి అవగాహన ఉంటుందిలేండి. బట్ ఐ వాంట్ టు టెల్ దెమ్ మా ప్లాన్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఎన్సీసీ అకాడమీ ఒకటి క్రియేట్ చేయాలండి. ప్రతి గ్రూప్లో అంటే ఒక్కొక్క డైరెక్టరేట్లో ఉన్న ప్రతి గ్రూప్లో ఒక్కొక్క ఎన్సీసీ అకాడమీ ఉండాలి. అలా అంటే మన ఏపీలోనే 5 అకాడమీలు ఉంటాయి. 5 కాకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్తో టేకప్ చేసి అట్లీస్ట్ ఒక్క అకాడమీ అయినా సెటప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. ద ప్రాసెస్ స్టార్టెడ్ ఆల్రెడీ. మేము ఏరియా కూడా ఐడెంటిఫై చేసాము. ఇక్కడ కొత్త డైరెక్టరేట్స్ కూడా సెటప్ చేయాలి. ఎందుకంటే సపోజ్ సెపరేట్ చేశారనుకోండి, ఇక్కడే ఫుల్ సెటప్ ఉంటుంది. అందులో ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ డైరెక్టరేట్ ఎలాగైతే ఇప్పుడు సికింద్రాబాద్ ఉందో అలాంటి డైరెక్టరేట్ ఇక్కడ సెటప్ చేయాలి. దానికి బిల్డింగ్ సరిపోదు, మనకు వేరే ఆఫీస్ స్పేస్ చూడాలి. ఇవన్నీ ఎజెండాగా పెట్టుకొని వచ్చాను నేను. మెయిన్ అది వచ్చిన ఎజెండాతో. బట్ నాకు ఇంకో సువర్ణ అవకాశం కలిగింది. మా ఏడీ గారి